అందరికీ నమస్కారం. నా పేరు మల్లంపాటి రవికుమారు. తూర్పు రొంపిదొట్ల గ్రామం మాది. వరకుంటపాడు మండలం, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అండి. మా గ్రామంలో ఒకరు మార్నేని రామకృష్ణ అనే వ్యక్తి విలేకరణ అని చెప్పుకుంటూ గతంలో 2006లో అధికారులు లోపరిచి 70 ఎకరాల పొలం బినామీ పేర్లతోటి ఈ గ్రామానికి చెందినవారు కాదు, బయట గ్రామాలకు చెందినవారు, ఈ గ్రామంలో అసలు వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఎటువంటి రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, వాళ్ళ పేర్లు అందరి పేరు మీద పట్టాలు తీసుకొచ్చి అతను కుటుంబంలో 10 మంది సభ్యులు ఉంటే 10 మంది పేర్ల మీద 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం పట్టాలు పెట్టుకొని సాగు చేస్తూ ఈ గ్రామంలో నేను ఒక విలేకరణ అని చెప్పి మా ఊర్లో ఉన్న జనాల్ని, ప్రజల్ని, అందరినీ నేను ఎమ్మెల్యే గారికి చాలా క్లోజు, నేను చెప్పిందే ఎమ్మెల్యే గారు వింటారు, నేను చెప్పిందే వింటారు అని అందరు ప్రజల్ని దౌర్జన్యం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటూ మేము మీకు పనులు చేసి ఇస్తామని ఎమ్మెల్యే గారి పేరుని చెడుగా వాడి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇక్కడ ఈ ఊర్లో తూర్పు రొంపిదొట్ల అనే గ్రామంలో గని అనే ప్రపోజల్ గతంలో పెడితే దానికి ఆ గని తవ్వాలని వైసీపీ గవర్నమెంట్లో దానికి పర్మిషన్లు వచ్చాయి, అన్నీ వచ్చాయని చెప్పి మామూలుగా వాళ్ళందరికీ లోపరిచి గనికి తవ్వాలని చూశారు. గతంలో కూడా మేము దాన్ని అడ్డుకున్నాం. ఆ గని తవ్వితే మా గ్రామానికి చాలా ఇబ్బందికరం, ఊరు పనికిరాదు, ఊర్లో నిండే లారీలు వగైరా తిరగాలి. ఈ వ్యక్తి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం జాడ పట్టుకొని ఎమ్మెల్యే గారు వాళ్ళందరితోటి ములాఖాతు అయ్యి సొంత స్వలాభం కోసం ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరూ నా చేతిలో ఉన్నారు, నేను ఏది చెబితే అదే జరుగును, మీరు నన్ను ఏమి చేయలేరు అని భయభ్రాంతులు చేస్తూ కేవలం అతను లాభం పొందడానికే చేస్తూ ఉన్నాడు. ఈ గ్రామంలో ఒకటి ఎమ్మెల్యే గారికి తీవ్రంగా చెడ్డ పేరు తెస్తున్నాడు. దాన్ని మేము గ్రామస్తులు ఎప్పటికీ సహించాం, ఎంత దూరమైనా మేము పోరాడతాం. ఈ పొలము లోకాయుక్తాలో, హైకోర్టుల్లో, సివిల్ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కానీ అధికారులను లోపరుచుకొని నేను ఎమ్మెల్యే మనిషిని చెప్పి మామూలుగా ఆ కేసుల్ని దాటగొట్టిస్తున్నాడు, తప్పుదావ పట్టిస్తున్నాడు. కోర్టుకు కూడా తప్పుదావ పట్టించి కేవలం సమయం వృధా చేపిస్తున్నాడు. కలెక్టర్ గారి సమక్షంలో ఇది జేసీ గారి ఆధ్వర్యంలో కోర్టులో ఇది పెండింగ్ ఉన్నది. కానీ అది ఎమ్మెల్యే గారి మనిషిని చెప్పి అతను కాకర్ల సురేష్ గారికి చాలా చెడ్డ పేరు, అది ఇదంటే చెప్పరాంది. కేవలం అతని చుట్టూ తిరుగుతూ మా ఎమ్మెల్యే నా మనిషి, నేను ఎమ్మెల్యే మనిషిని, నేను ఏది చెప్తే ఎమ్మెల్యే అదే వింటారు అని చెప్పి అధికారుల దగ్గర అతను పొలాన్ని మామూలుగా దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ మేము ఏది ఏమైనా సరే గ్రామస్తులం అందరం ఒకటే మాట మీద, ఒకటే నినాదం మీద ఉన్నాం. ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి, గ్రామంలో లేని వాళ్ళకి పొలం ఇవ్వండి. అంతేగాని ఒక్క కుటుంబానికి 70 ఎకరాలు గవర్నమెంట్ పొలం అనేది అందజేస్తే మిగతా గ్రామస్తులు ఏమి చెయ్యాలి? మీ విజ్ఞతకే మేము కోరుతున్నాం. పై అధికారులు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి మేము ఇది మామూలుగా చాలాసార్లు మేము అర్జీలు పెట్టాము. కానీ నాయకులు, చిన్న నాయకులు అందరినీ పట్టుకొని ఇది ఏమీ లేదండి అని తోపుచ్చుతున్నాడు. దయచేసి అధికారులు దీని మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఆ పొలాన్ని ఎటువంటి అన్యక్రాంతం కాకుండా అందరికీ లబ్ధి పొందేటట్టు గ్రామస్తుల్లో అధికారులు వచ్చి విచారించి అందరికీ పొలము లేని వారికి ఇవ్వండి. మేము కోరేది అదే. అతని పేరు మీద సొంత మామూలు వాళ్ళ కుటుంబానికి 15 ఎకరాలు సెటిల్మెంట్ పొలం ఉండంగా 70 ఎకరాలు అసైన్మెంట్ పొలాన్ని మామూలుగా ఆక్రమించి పెట్టున్నాడు. దయచేసి దాన్ని అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదం అండి. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.